సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30 లోపు ఉపసంహరణకు గడువు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో తమిళనాడులో 39, రాజస్థాన్ 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానం ఉన్నాయి. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది తమిళనాడు అధికార పార్టీ డీఎంకే. అన్నా అరివాలయంలో ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేసిన సీఎం స్టాలిన్ డీఎంకే తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎంపీ కనిమొళి మరోసారి ట్యూటికురన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. దయానిధి మారన్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మాజీ మంత్రి నీలగిరీస్ నుంచి, టీఆర్ బాలు శ్రీపెరంబదూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరోవైపు మేనిఫెస్టోలో కీలక హామీలిచ్చింది డీఎంకే. గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించిన తర్వాతే గవర్నర్ నియామకం చేపట్టాలని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జమిలీ ఎన్నికలు, సీఏఏ, యూసీసీ తమిళనాడులో అమలు చేయబోమన్నారు. నీట్ నూతన విద్యా విధానాన్ని నిషేధిస్తామన్న స్టాలిన్ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా డిమాండ్ని మేనిఫెస్టోలో పెట్టారు. I'm happy that I've got an opportunity and our party leader has given me an opportunity to contest again. I will do my best and provided that I'm elected again, I'll definitely continue doing my work for the people of Thoothukudi. The number of women candidates has increased. It has to increase more, but I thank the Chief Minister for giving one more woman an opportunity. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ట్విట్టర్ వార్ చర్చనీయాంశంగా మారింది. తమిళులపై వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో క్షమాపణలు కోరారు కేంద్ర మంత్రి శోభ. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు నిందితుడు గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఉగ్ర శిక్షణ తీసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కరంద్లాజే సీఎం స్టాలిన్ బుజ్జగింపు రాజకీయాలే దీనికి కారణమంటూ ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు స్టాలిన్. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమిళులను కించపరిస్తే సహించేది లేదని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో క్షమాపణలు కోరారు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే.